గవర్నమెంట్ హాస్పిటల్ గతంలోనే నేను చెప్పిన పాసిపోయిన అన్నం పెడుతురు, పాసిపోయిన కూరలు పొద్దున కూర రాత్రి పెడుతుర్రు, నిన్న నైట్ వండిన కూడా పొద్దున పెడుతుర్రు. అది గవర్నమెంట్ హాస్పిటల్ తిండి పరిస్థితి. రొట్టెలు ఎట్లున్నాయి చాలా గవర్నమెంట్ హాస్పిటల్. జస్ట్ ఒక రొట్టెలు శాంపుల్ తీసుకుంటే ఆ రొట్టెలు పొద్దుటి అన్న రాత్రి ఇచ్చిరా అన్న రొట్టెలు మొత్తం ఏడు కాడికి ఎండిపోయి కూరనే కనీసం కూరలు కలుపుకొని తినాలి. రొట్టెలు ఎండిపోయి ఇరిగిపోతున్నాయి వేడి కాడికి. పొద్దున రొట్టెలు అవి అప్పుడే తెచ్చిస్తారు వాళ్ళు. పొద్దున్న రొట్టెలు చేస్తారు, సాయంత్రం తెచ్చిస్తారు. పాసిపోయిన పొద్దున కూర సాయంత్రం ఇస్తారు. స్మెల్ ఎంత ఘోరం అని నేను ఏమన్నా ఆ రోజు ఆమె అమ్మ నువ్వు ఒకసారి తిని చూడు మంచిగుందేమో ఒకసారి చూడు అని చెప్పిన. ఆమె తింటలేదు. కొంచెం వస్తుంది అయ్యా ఇప్పుడే వండామండి, ఇప్పుడే వండితే కొంచెం ఎట్లా వస్తానా నేను సప్పుడు లేదు. గది గవర్నమెంట్ హాస్పిటల్ తిండి పరిస్థితి. ఏదో పుణ్యాన్ని పెడుతున్నట్టే ఉంది. ఆ రొట్టెలు మొత్తం సన్నటి రొట్టెలు కాలి పాపడాలు ఇరిగిపోయినట్టు ఇరిగిపోతున్నాయి ఆ రొట్టెలు. ఈ రోజు కావాలి అవి పొద్దుటి రొట్టెలు, అవి పొద్దుటియో నిన్నటియో రొట్టెలు అవి తీసుకొచ్చి పెడుతురు. గది అడిగేటోడు అడిగితే మాత్రం బెదిరింపులకే పాల్పడుతుర్రు. తీసుకుంటే తీసుకో లేకపోతే లేదు. డబ్బులు ఎక్కడో ఏం లేదు. కాంట్రాక్టర్లు ఎట్లుంది సార్, ఆయన ఏమో ఉంటాడు. ఏమంటారు రాత్రిపూట మిగిలిపోయిన కూరగాయలు అవి ఉంటాయిగా, ఆ కూరగాయలు తీసుకొచ్చి మనం మేకలకు బర్రెలకు వేసాంగా, ఆ కూరగాయలు తీసుకొచ్చి వీళ్ళకి ఇస్తాడు. వీళ్ళు పొద్దున మంచిగా అడిగి వేస్టేజ్ మొత్తం పక్కన పెట్టి అలా కొంచెం కొంచెం మిగులుతాయా, ఆ మిగిలిన కూరగాయలతో ఉండేటట్టు రాదు. ఎంత ఘోరం అంటే తిండి పట్ల అయితే గవర్నమెంట్ అసలు మరీ దారుణంగా ఉంది. తిండే లేదు. పుణ్యానికి కాంట్రాక్టర్ పుణ్యానికి పైసలు ఇస్తున్నట్టు. ఒక మనిషి మీద ఎన్ని పైసలు ఇస్తాం మనం? ఒక మనిషి మీద పలానా ఇన్ని పైసలు అని, మంచి కూరగాయలకు మంచి తిండికి ఇన్ని పైసలు అని ఇస్తాం. మరి ఈ రోజు ఇవి ఇట్లాంటి తిండి ఎందుకు పెడతారు? ఆ మొత్తం కష్టవాళ్ళు ఏమనుకుంటారు అంటే నాకు అనిపిస్తుంది భిక్షం వేస్తున్నాం అనుకుంటారు. మీరు కొద్దిగా ఆలోచించేది మేము కొనే ప్రతి ఒక వస్తువు మీద మేము ట్యాక్స్ కడుతున్నాం. ట్యాక్స్ ఇండైరెక్ట్ గా గవర్నమెంట్ ఖాతాలో పోతుంది. ఆ ఖాతా నుంచి ఇక్కడ డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. దాని నుంచి జీతాలు, దాని నుంచి మీకు తిండి. ఆ రొట్టె పైసలు ఇట్లా మేమే ఇస్తున్నాము. ఆ అన్నం పైసలు, తిండి పైసలు అన్ని మా ట్యాక్స్ రూపంలోకి వచ్చి మా చెమట అంతా. మళ్ళీ మీరు ఆ చెమటను మొత్తం మీరు ఫిల్టర్ వేసుకొని మీ దగ్గర పెట్టుకొని ఈరోజు ఏదో పిల్లికి బిచ్చం వేసినట్టు వేస్తుర్రు. ఈరోజు ఆ తిండి పరిస్థితి ఎట్లుంది తెలుసా అన్న? సిగ్గులే దిడికింది అంటే నల్లగా నాకే సిగ్గన్నా అట్లనే ఉందన్న. ఆ కూరగాయలు మంచి లేని కూరగాయలు వాడుతురేంది సార్, ఆ పాసిపోయిన కూరలు ఉన్నాయేమి సార్ అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు కదా సార్, మంచిగానే ఉన్నాయి దీనికంటే మంచి ఊళ్ళు పెడతారని చెప్తున్నారు. ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అని చెప్తున్నారు. అయితే ఒక వీళ్ళకు రూల్ తీసి పెట్టాలి, వీళ్ళు కూడా తినాలి ఫస్ట్. వీళ్ళు తినాలి ఫస్ట్. ఆ పేషెంట్లతో కూర్చొని ఆ సూపరింటెండెంట్ తినాలి, ఆ పేషెంట్లతో కూర్చొని ఆ డాక్టర్ అదే తిండి తినాలి. అప్పుడు తెలుస్తుంది ఆ తిండి ఎట్లున్నది విషయం. గత ఘోరం ఉంటుంది అన్న. ఇరిగిపోయిన రొట్టెలు ఏందన్న, పచ్చి అట్టి పండ్లు ఏందన్న, ఉడకని ఈరోజు ఉడకని గుడ్లన్నా. ఆ కూరలు అయితే మొత్తం పాసిపోయిన కూరలే పెడుతురు. అన్నం అయితే పుల్లలు ఏడు కాడికి దొడ్డు బియ్యం ఆ జైల్లో పెట్టిన అన్నం లెక్కనే ఉన్నది. అక్కడ మంచిగా ఉంటుంది, జైల్లోనే మంచిగా ఉంటుంది. దీనికన్నా అంత ఘోరంగా ఉంది. ఆ వీడియోలు నా దగ్గర ఉన్నాయి, ఆ ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి. ఆ రోజుల్లో అడిగిన ప్రతి ఒక్క ఆధారం నా దగ్గర ఉంది. పుణ్యానికి పెడుతున్నట్టే ఉంది ఆ తిండి. ఘోరంగా గవర్నమెంట్ హాస్పిటల్ ఆలోచించి అది పుణ్యానికి వచ్చింది కాదు, మీ ట్యాక్సీలు కట్టి వస్తుంది. మీరు కూడా బతుకుతుంది మా ట్యాక్సులతో. నీకు జీతాలు ఇచ్చేది మీరు వండడానికి, గ్యాస్కి, కూరగాయలకు, తిండికి, నీళ్లకు, ఆఖరికి మీరు ఆ కూరగాయలను అడిగే నీళ్ళకి ఇట్లా మా పైసలతోనే మేము ట్యాక్స్లు ఇస్తున్నారు. అర్థమైనా? ఎమ్మెల్యే గారు ఒక్కసారి దీన్ని సందర్శించుర్రి. ఒక్కసారి మీరు కూర్చొని ఆకస్మిక తనిఖీలు చేసి అలా అన్నం పెడతారు కదా, ఆ అన్నం మీరు వేసుకొని ఒకసారి తిని చూడరు సార్. సడన్గా రావాలి సార్. ఆకస్మిక తనిఖీలు చేయాలి గవర్నమెంట్ హాస్పిటల్ని. ఆ తిండి తినమన్నా ఎమ్మెల్యేని ఒక్కరోజు తినమన్నా అదే హాస్పిటల్లో పేషెంట్ అవ్వదని అన్నాడు. ఆ తినుడుతోనే అదే హాస్పిటల్ పేషెంట్ అవ్వదని అన్నాడు. ఆకస్మిక తనిఖీలు చేయరు. మీరు డిజైన్ చేసి మీరు వస్తున్నా అని చెప్పి 10 మందిని పోగేసి కెమెరాలు పెట్టి లేకపోతే ఏమంటారు మీడియా వాళ్ళని పిలిచి అంత అలా షో చేసుడు కాదు. ఆకస్మిక తనిఖీలు చేయర్రి. ఆ తిండి ఒకసారి వేసుకొని తినుర్రి, ఎట్లుందో చూడుర్రి. గవర్నమెంట్ హాస్పిటల్ తిండి ఎట్లుందో మీకు తెలుస్తుంది. జైల్లో ఖైదీల కన్నా పెట్టరు అటువంటి అంత దారుణమైన తిండి గవర్నమెంట్ హాస్పిటల్లో పెడుతుర్రు. ప్రతి ఒక్కటి ప్రూఫ్తో మాట్లాడుతున్నాం, ప్రతి ఒక్కటి ప్రూఫ్తోనే చూపిస్తున్నాము. రాబోయే రోజుల్లో గవర్నమెంట్ హాస్పిటల్ బాగోతారు ఇంకా బయట పెడతాం.